అది ఎంత పెద్ద థ్రెట్ అండి. శివాజీ గారు రవి గారిని కూడా గతంలో రవి గారి కుటుంబ సభ్యుల్ని కూడా చాలా దారుణంగా మాట్లాడాడు. దానికి ఆయన పాపం ఎంతో మనోవేదన వేదన చెందిన కుటుంబ సభ్యులు తిట్టినప్పుడు. అవునా రవి గారు? చాలా అండి. ఎలాగంటే భయపెట్టి వినండి కళ్యాణ్ గారు. విశాఖపట్నంలో మొగలోని నేనా మాట్లాడండి, చెప్పండి రవి గారు. కళ్యాణ్ గారు వింటున్నారు. విశాఖపట్నంలో మొగల్వాని పాలనలో మా అమ్మ నాన్న ఉంటే రిటైర్ అయిపోతే అందరికి ఏం చెప్పాడంటే మా ఇంటి దగ్గరికి వెళ్ళి రాళ్ళు ఇసరమని చెప్పాడు. ఓకే, మా అమ్మ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా రిటైర్ అయింది. మా నాన్న స్టేట్ బ్యాంక్ లో ఒక సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ లో రిటైర్ అయిన వాళ్ళని రాళ్ళతో చేయమన్నాడు. కాకపోతే జనాలకి కొంచెం కామన్ సెన్స్ ఉంది కాబట్టి అలాంటిది ఏది జరగలేదు. నేను కూడా అభ్యర్థిస్తున్నా అందరికి, భీమ్లీలో రాచవంశం ఎక్కడో వాళ్ళ అమ్మ ఉంటది, ఆయన పెంచిన వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు అందరూ వెళ్ళి మీరు రాళ్ళు ఇసరద్దు, వాళ్ళని నిలదీయండి, వాళ్ళని క్వశ్చన్ అడగండి. ఎలాగా ఒక సీతామాతని ఒక వేరే తల్లుల్ని మీ అబ్బాయి అడుగుతుంటే ఆడు 3.5 ఏళ్ళ నుంచి పరారీలో ఉంటే నువ్వు బయటికి వెళ్ళి వస్తున్నావు, ఆడికి బుద్ధి చెప్పాలని లేదా అని వాడింటికి రాళ్ళు ఇసరొద్దు, టొమాటోలు ఇసరొద్దు, వాళ్ళని నిలదీయండి. ఇంకొక నాకు అప్పీల్ ఉంది నాది ఇక్కడ. రాళ్ళు ఇసరొద్దు అడగమని చెప్పొద్దు, అడగొద్దు అంటే రాళ్ళు ఇసరొద్దు అడగమని చెప్పొద్దు. ఒక ఫ్లేవర్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఇమ్మని చెప్పండి. అమ్మ నువ్వు బాగా పెంచావని సరిపోతుంది. నువ్వు బాగా పెంచావు కొడుకునని చెప్పాలి. ఇంకోటండి, ఇదే ఉత్తరప్రదేశ్ లో ఇదే స్టేట్మెంట్ ఈయన చేసుంటే ఈ పాటికి ఆయన ఇల్లుని లేపేసేవారు యూపీసీఎం. మరి ఆంధ్రప్రదేశ్ లో మరి బ్రాడ్ మైండ్ అనో ఏంటో ఏది అవ్వట్లేదు. ఇల్లును నాశనం చేయకలేదండి, జప్తు చేసి ఆడ అకౌంట్లు సీజ్ చేస్తే ఎందుకు రాడండి? అంటే ఇక్కడ మాట్లాడింది నా ఒక్క తల్లి గురించి కాదు. నా ఒక్క తల్లిని చేసినప్పుడు నేను సఫర్ అయ్యాను, నా భార్యని చాలా ఘోరంగా దోషం చేసినప్పుడు నేను సఫర్ అయ్యాను, బయాసని యాదవ్ వాళ్ళమ్మని చేసినప్పుడు. మీరు కేసు పెట్టండి ఇమ్మీడియట్ గా, నాకు ఇట్లా చేసాడని మీరు కేసు పెట్టాలి. ఇవన్నీ మీరు చూపించండి. అలాగే సేమ్ మన ఎవరైతే శివాజీ గారు ఉన్నారో వారు కూడా వెళ్ళి నన్ను చంపమని ప్రొవోక్ చేస్తున్నాడని కేసు పెడితే చాలా పెద్ద కేసు అవుతుంది సార్. మేము అందరూ పెట్టే కేసు కన్నా కూడా అది పెద్ద కేసు అవుతుంది. అది ఎందుకు మరి మీరు ఇద్దరు ఉపేక్షిస్తున్నారు తెలియదు. చేయండి సార్, మేమందరం మీకు సపోర్ట్, మేము వస్తాం మీ అందరూ. నేను ఎక్కడో ఫారెన్ లో ఉంటాను కదండి, అమెరికాలో లేదు. ఇప్పుడు డెఫినెట్ గా నెక్స్ట్ 1 మంత్ ఇదే పని, వాడి ఛానల్ అయితే మూయించాలి. ఇది మినిమల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. నేను సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా మేము ఎక్కడెక్కడో 30 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉండి పాటించుకొని గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే ఈడు మన దేవతల గురించి దేవీ దేవతల గురించి ఎంత ఘోరంగా. మళ్ళీ వీడు ఒక్క హిందూ సమాజానే కాదండి, క్రిస్టియన్ పాస్టర్స్ ని అబ్యూస్ చేశాడు, ముస్లిమ్స్ ని అబ్యూస్ చేశాడు, అన్నరా అని ముస్లిం ఆడవాళ్ళు అన్నాడు. ఇది ఒక్క హిందూ ఇష్యూ కాదండి, ఇది మొత్తం సోషల్ ఇష్యూ, ఇది పొలిటికల్ ఇష్యూ కూడా. అందరూ పార్టిసిపేట్ చేయాలండి. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతున్నా, పివిఎన్ మాధవ్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గారిని అడుగుతున్నా, జనసేన పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, జగన్ అని అడుగుతున్నా. అందరూ ఇది బైపార్టిసన్ ఇష్యూ అండి. ఇది సొసైటీ ఇష్యూ, సోషల్ ఇష్యూ. ఇలాంటి దౌర్భాగ్యుడు కానీ కంటిన్యూ అయితే రేపు మన పిల్లల్ని మనని లకారాలతో మకారాలతో తిట్టడం మాత్రం తగ్గినండి. ఓకే, ఒక అప్పీల్ చేద్దామండి. రావాలి సార్, పార్టీలకు అతీతంగా రావాలి. ఎందుకు అంటే ఈ పార్టీ అంటే ప్రతి పార్టీలోనూ ఉన్నారు కదండి, పిల్లలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు బాధితులు. సో అన్సబ్స్క్రైబ్ చేయమని ఫస్ట్ అయితే నేను పిలిపిస్తున్నా, ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. రోజు 3 రోజులకు ఇదే పని చేస్తున్నాం. ఇప్పటికీ చాలా మంది తగ్గారు. నేను కేసులు పెట్టాం. ఇంకా వీడిపైన వీడియోలు, వాడు చేసినవన్నిటికీ మేము చేసి వాడు ఎంత చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడో అవన్నీ మేము మనం ఎగ్జాంపుల్ గా చూపించి మరి మేము వీడియోస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి కొంతమందికి తెలుస్తుందండి. ఈ రోజు టీవీ వాళ్ళకి చూస్తే తెలుస్తుంది, రేపు టీవీ చూస్తే తెలుస్తుంది. కొంతమంది తెలియని వాళ్ళ ఇళ్లలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా తెలుసుకోవట్లేదు. వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని నేను కోరుకున్నాను. ఇలాంటి చర్చ పెట్టాలి, పెడుతూనే ఉండాలి. వాడిని మాత్రం అండి బాయ్కాట్ చేయాలి. వాడు సమాజంలో బ్రతకదగ్గ మనిషిగా బ్రతికితే మంచిగా బ్రతకాలి. అంతేగాని డబ్బుల కోసం గడ్డి కరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా భారతదేశాన్ని దూషిస్తే నా దేశం, నా ధర్మం, నా తాలూకా నా తాలూకా ఒక స్వేచ్ఛ అని ఉంటుంది. దాన్ని కూడా నువ్వు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎవరి తాలూకా వ్యక్తిత్వ స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడితే మాత్రం